వెల్కమ్ టు మట్టి శెట్టి వంటలు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు కాకరకాయతో రోటి పచ్చడి చేసుకుందామండి. చాలా బాగుంటుంది ఇది. ముందుగా కావలసినవన్నీ ఇదిగో ఇలా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చక్కగా తాజా కాకరకాయలు, ఎండుమిర్చి, ధనియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, మనకు తగినవన్నీ చక్కగా రెడీ చేసుకున్నాక ముందుగా బాండీ పెట్టుకొని పొయ్యి మీద తక్కువ నూనెతో చేసుకుందామండి పచ్చడి కనుక. ముందుగా ఉల్లిపాయలు వేయించుకుందాము. ఉల్లిపాయలు నూనె వేయకోకుండానే వేయించుకుంటే ముందుగా చక్కగా మగ్గుతాయండి. తర్వాత తగినంత వేసుకోవచ్చు. అట్లా వేగుతూ ఉండగా మనం ఈలోపు అన్నీ రెడీ చేసుకున్నాయని ఒకటి అలా వేయించుకుందాము. వేయించుకున్నవన్నీ చక్కగా దోరగా వేయించుకుంటే మనకి టేస్టీగా వస్తుందండి. తగినంత నూనె వేసుకోవాలి. చక్కగా సన్నగా తరుక్కోవాలండి కాకరకాయలు. ఈ ముక్కల్ని మనం వేయించుకుందాము. గింజలతో సహా వేయించుకుంటే బాగుంటాయి, లేతయి పచ్చడి కాబట్టి. ఇలా పచ్చగా ఉన్నా పర్వాలేదు, ఇంకా వేయించుకోవాలి, మాకు చేదు ఇంకా తగ్గాలంటే అలా అయినా వేయించుకోవచ్చు. చక్కగా దోరగా వేగితే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుందండి. దీనికి తాలింపు కూడా ఏమి ఉండదు. చక్కగా రోట్లో దంచుకొని మనం వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. తర్వాత ధనియాలు 2-3 స్పూన్లు అలా ఒకటి వేయించుకుందామండి. వేగిపోయినాయండి. వేగిపోయినాక అంటే సగం వేగినాయి, అప్పుడు మనం ఎండుమిరగాయలు వేసుకోవాలి. లేకపోతే ముందే వేసుకుంటే మాడిపోతాయి. అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు. చక్కగా ఇప్పుడు వేగిపోయినాయండి. మనం తీసేసుకుందాము. తర్వాత ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత 1 స్పూను జీలకర్ర, ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకు 2-3 రెబ్బలు అయితే సరిపోతుందండి. తర్వాత ఎండు కొబ్బరి కూడా మనం వేయించుకుందామండి. ఊరినే అలాగా వేడిగా ఉంటే వాటితో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిపి మనం రోట్లో దంచుకుందాము. చక్కగా దోరగా వేగినాయండి. ఇప్పుడు బాగున్నాయి కదా. మరి మాడిపోకుండా ఉండకూడదు, పచ్చిగా ఉండకూడదు. చాలా కమ్మటి వాసన వస్తుంది. చక్కగా అలా దంచుకొని పక్కగా తీసేసుకున్న తర్వాత 1 అరకప్పు పుట్నాలు అవి కూడా వేసుకొని దంచుదాము. చక్కగా మాకు పల్లెటూరులు ఇలాగా రోట్లో వేసుకొని దంచుకొని వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. ఇదివరకు పెద్దవాళ్ళు ఇలాగనే చేసుకునేవాళ్ళు. నూనె కూడా ఎక్కువ వాడేవారు కాదు, కానీ మంచి ఆరోగ్యకరమైనవి ఇలాగా చక్కగా చేసుకునేవాళ్ళు. మనం కూడా చేసుకుందామండి అలాగే. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి కాకరకాయలు, ఉల్లిపాయలు ఈ 2 కలిపి దంచుకొని అప్పుడు ఇది కూడా కలిపేసుకుందాం నిదానంగా. 2 అంటే కొంచెం 2 తొలకలేనండి, అది చింతపండు. మీకు సరిపడా వేసుకోండి. చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ 2 కలిపేసుకుందాం. దంచిన పౌడరు కాకరకాయలతో. ఇదేనండి చక్కగా రోటి పచ్చడి. చూడండి ఎంత బాగుందో.
మనం ఆఖరిగా ఎల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా సువాసనగా ఉంటుందండి ఇది. మీరు కొత్తగా చూసేవారందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.